నెక్స్ట్ బెగ్గింగ్ సీజన్ అయిపోయింది సార్ ఇది. ఎందుకంటే అందరూ అడగడమే అయిపోయింది లోపల. మమ్మల్ని లోపలికి పంపిస్తారు. అది అతిక వెళ్ళింది, నేను పగలగొట్టాలా సార్ అంటారు. ఆ పవర్ అస్త్రాన్ని ఏదో పెట్టారు కదా, నేను పగలగొట్టాలని అడుగుతారు. మళ్ళీ ఎలిమినేషన్ అయ్యేటప్పుడు ఇంకొక వీక్ ఛాన్స్ ఇవ్వండి అని అడగడం. సెకండ్ అమర్ది ప్రతి ఒక్కటి అడగమే, ఫస్ట్ నుంచి తనకి కెప్టెన్ బ్యాడ్జ్ కావాలని. అండ్ ఫ్యామిలీని తీసుకొచ్చి నా పేరెంట్స్ బాధపడతారు అని శివాజీ గారు ఒక మాట కరెక్ట్గా అడిగారు. ఇప్పుడైతే కెప్టెన్ కోసం నా ఫ్యామిలీ బాధపడతారు, ప్రామిస్ చేసి వచ్చానంటున్నావు, కప్పు కూడా అలాగే అడుగుతాము, ఇంకా మేమందరం ఇక్కడ నీకు కప్పు ఇచ్చి మేము కాఫీ తాగాలి అని అడిగారు అనమాట. సో బయాస్డ్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటే సీజన్ మీరు మా ఫస్ట్ సీజన్ తర్వాత సెకండ్ సీజన్ కూడా చాలా బాగా చూసారు జనాలు. తర్వాత కొంచెం తగ్గింది, కానీ 7th సీజన్ మళ్ళీ చూసారు జనాలు. సీజన్ 7 ఎందుకో జనాలకి నచ్చింది, చూసారు. బాగా ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది దీనికి, సీజన్ 7కి. ఇవన్నీ ఎంత అంటే సోషల్ మీడియా పెరిగిపోయింది ఇప్పుడు బాగా విపరీతంగా. ఎన్ని మీమ్స్ అండి, ఎన్ని ట్రోల్స్. ఇలా ఓపెన్ చేస్తే బిగ్ బాస్ మీద ఎన్ని, అసలు వీళ్ళు ఓపెన్ చేస్తే అసలు అమర్ అనేవాడు జీవితం సరిపోదు చూసుకోవడానికి ఆయన మీద ఉన్నవి. అసలు ఆయన ఇప్పుడు బయటకు వస్తే ఆయన కెరియర్ ఆయన ఎట్లా బిల్డప్ చేసుకుంటాడనే ఆసక్తి కూడా ఉంది చాలా మంది. అది బిగ్ బాస్ వల్ల ఒక ఫేస్ రికగ్నైజ్ అవుతుంది, అది బిగ్ బాస్ సీజన్ జరుగుతున్నంత సేపే. ఆ తర్వాత మెల్లగా జనాలు మర్చిపోతారు అదేమి. బట్ ఇతననే కాదు, ఈ సీజన్ లో కొన్ని సంఘటనలు మాత్రం వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద కూడా చాలా ప్రభావితం చూపిస్తుంది. అవుతుంది, మరి చూసుకోవాలి కదా. బికాస్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంటైర్ నేషనల్ ఛానల్, షోలో ఉన్నారు, అది అందరు చూసే ఛానల్. సో అందుకనే జనాలకి బయాస్డ్ అయిపోయిందని అనిపిస్తుంది. బికాస్ దే ఆర్, ఐ మీన్ పర్టికులర్ కనిపించేస్తుంది వాళ్ళిద్దరిని ఎప్పుడో పంపించాలి. ఎందుకంటే పంపించనుంటే వాళ్ళ కెరియర్కి అది యూజ్ అయ్యేది, ఇంకా బ్యాడ్ అవ్వకుండా యూజ్ అయ్యేది. సో దానికి తోడు ఇంకా వాళ్ళని జనరేట్ చేయడము, ఏం అనకపోవడము. నాగార్జున గారు కూడా ఎంతకాలం అని అంటారు, బికాస్ చెప్పి చూసారు, 2 times చెప్పారు, 3 times చెప్పారు. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే బ్రదర్, ఆ రతిక కొట్టొద్దు, ఆ గౌతమ్ కొట్టొద్దురా రే ప్లీజ్ రా అని కింద నేలకి బాదుకుని ఏడ్చాడు కదా. శివాజీ వచ్చారే, ఏంట్రా నువ్వు దీనికి ఆ గేమ్కి దీనికోసం ఎందుకురా ఇంత ఇదైపోతున్నావు, కప్పా ఇదేమన్నా కాదు కదరా, ఇది గేమ్ రా అని చెప్తున్నాడు కదా. ఆ వీక్ నేను అనుకున్నాను అయిపోయాడు అమరు, ఆ నాగార్జున గారు ఫుల్ వాయించేస్తారు, ఫినిష్ మనవాడు అనుకున్నా. అమర్ యూ ప్లేడ్ వెరీ వెల్ అని నేను షాక్ అయిపోయా. నేను సరే ఓకే ఐసా హోతా హై అనుకున్నాను. ఇంకా అక్కడ కూడా అంటే ఆయనదేం తప్పులేదులేండి, ఆయన ఏదైతే అవును. ఇప్పుడు నాగార్జున గారు ఉన్న స్టేచర్కి, ఆయన ఉన్న స్టేజ్కి రోజు బిగ్ బాస్ చూస్తారండి? అదే అందరికి తెలిసిందే, అది రోజు చూస్తారు ఆయన. ఆయనకి ఎపిసోడ్ ముందు ఆయన బ్రీఫింగ్ ఆయనకు ఉంటుంది. ఇంపార్టెంట్ వీడియోలు, ఈయన కంపల్సరీగా చూడాల్సిన వీడియోలు ఏమైనా ఉంటే బాబుకి చూపిస్తారు అప్పటికప్పుడు, లేదా ముందు రోజు. అంతే తప్ప ఎవ్రీడే 9:30 అవగా నాకు బిగ్ బాస్ పెట్టారు ఆయన కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఆయన బిజీకి ఆయన ఎక్కడ అవుతాయి అవన్నీ. యాజ్ ఏ బిగ్ బాస్ లెవెల్, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది చెప్తున్నారు, లేకపోతే అవసరం కూడా ఉండదు కదా సార్ మనకు మీరు. సో ఈ నెక్స్ట్ వీక్ ఫినాలే 17th మనకు ఫైనాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది టీవీలో, మనకు తెలియదు కానీ కప్పు ముగ్గురికి ఇచ్చేస్తారేమో అని ఒక టెన్షన్. అది కూడా ఉల్టా కదా అని చెప్పి ముగ్గురికి ఇచ్చి మీరే పంచుకొని అంటారు. ఇక్కడ ఏం చేశారంటే స్పా అన్నారు, ముగ్గురిని ఇటుపక్క నిలబెట్టేసి అర్జున్ ఒక 20 lakhs క్యాష్ బ్యాక్ చేసి పంపించేసి వీళ్ళ ముగ్గురులో ఈ స్పై బ్యాచ్ స్పా బ్యాచ్కి వచ్చేసి. సో మీరేమనుకుంటున్నారు అసలు మీ పరంగా మీరు చూస్తున్నారు కాబట్టి జెన్యూన్ కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు, ఎవరైనా. అంటున్నారు కరెక్టే సార్, అందుకే ఇప్పుడు మనం ఏం అనకుండా బిగ్ బాస్ ఏం చేశారంటే ఈ సీజన్ మనకి జిప్ వేసేసి వీళ్ళు ఇంత జెన్యున్ గా ఆడారు కదా అని అంటే ఉల్టా పుల్టా ఏదైనా జరగచ్చు, మనం ఏమనగలం. ఇంకా ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి ఉన్నారు. సో వాళ్ళకే తెలిసిపోయింది అనమాట మెంటల్ గా వీళ్ళే వస్తారు అని. నాకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనలిస్టులుగా ఉంటారని నాకు ఎప్పుడో తెలుసు, డెఫినెట్గా వీళ్ళు ఉంటారు అని చెప్పి. కానీ నేను వీళ్ళతో పాటు నేను ఆటా సందీప్ని ఎక్స్పెక్ట్ చేశా. ఆటా సందీప్ అంత ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోతాడు అనుకోలేదు నేను.
బికాస్ ఆఫ్ హిస్ అగ్రెషన్ గేమ్ ప్లాన్ ఏదైనా అగ్రెషన్, ఇంతకన్నా అగ్రెషనా సార్? దీన్ని అసలు అగ్రెషన్ అనేది సార్, పిచ్చి అంటారు సార్ అయితే అది కాదు అంటే ఓకే హీ వాజ్ నైస్లీ ప్లేయింగ్, బట్ నాకు అంటే నేను డిసప్పాయింట్ అయింది ఆట సందీప్ వెళ్ళిపోయినప్పుడు. ఎలిమినేషన్ కూడా డిసప్పాయింటెడ్ గానే అయ్యింది, డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో నాకు తెలిసినంత వరకు అంటే జెన్యూన్గా అయితే ఇది స్పై 3 ఆర్ ద ఫైనల్ 3 టాప్ 3, స్పై 3 ఆర్ టాప్ 3. కాకపోతే అలా ఉండదు, మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అలా ఉండదు. మనం ఫ్రాంక్గా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక నాకు తెలిసినంత వరకు ఒక చెయ్యి నాగార్జున గారు, ఒక చెయ్యి ఏమో ప్రశాంత్ది ఎలాగా ఉంటుంది, ఇంకో చెయ్యి అమర్ది ఉంటుంది ఫర్ షూర్. నాకు అనిపించింది అయితే అది ఒక చెయ్యి ఇది, ఒక చెయ్యి ఇది. అది పైకి ఎప్పుడు చెప్తారు ఉల్టా పుల్టా అని చెప్పి మనకి లేదు ప్రశాంత్ ఈస్ గోయింగ్ టు విన్ అనేది వెరీ వెరీ క్లియర్. అది తన జెన్యూన్ గేమ్ వెళ్ళండి, అది ఎవ్వరు. ప్రశాంత్ అనేవాడు అంటే తను బిల్డ్ చేసుకున్నాడు, అలా బిల్డ్ చేసుకున్నాడు. అండ్ ఈవెన్ యావర్ ఈజ్ వెరీ, ఇప్పుడు శివాజీకి కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, వీళ్ళకి లేవు. యావర్ అండ్ ప్రశాంత్కి, శివాజీ గారికి కూడా కొన్ని మైనస్లు ఏంటంటే మరీ కామ్గా ఉండిపోవడం, ప్రతిసారి కామ్గా ఉండిపోవడం. అది కూడా బిగ్ బాస్ స్టైల్ ఆఫ్ గేమ్ కాదు. అలా ఎందుకమ్మా వదిలేయండి, వదిలేస్తే ఎలాగా, అక్కడ కంటెంట్ ఎలా వస్తుంది? ఈ రకమైన నిన్న కూడా నిన్న నాకు యాక్చువల్ గా బాధ వేసింది కూడా శివాజీ గారు చేసింది నిన్న. శివాజీ గారు అనక్కర్లే, శివాజీ భయ్య అనొచ్చు, కానీ శివాజీ నాకు బాగా క్లోజ్. శివాజీ నిన్న ఆపలేదు ప్రశాంత్ని, లేకపోతే అమర్ని. ఇంత గొడవ, ఇంత ఫ్లేర్ అప్ అయిపోతున్నా సరే ఇలాగ బెంచ్ మీద జారి అలా ఉన్నాడు తప్ప ఒకసారి కూడా ప్రతిసారి ఎవరు ఏమన్నా తప్పు చేస్తే ఆపుతాడుగా. ప్రశాంత్ తప్పు చేసినా గట్టిగా అరుస్తాడు కూడా, నేను చెప్తున్నా కదా నువ్వు సైలెంట్ అంటాడుగా. మరి ఎందుకు నిన్న మాట్లాడలేదు? ప్రశాంత్ది అమర్ది ఇంత ఫ్లేర్ అప్ అవుతున్నప్పుడు అర్జున్ లేచి వచ్చి ఆపాడు కదా. అర్జున్ లేచి వచ్చి మరి శివాజీ ఇంటర్వ్యూని అవ్వాలి కదా. ఏది పెద్ద ఆయన అనుకున్నప్పుడు అన్ని సర్దుబాటు చేస్తాడు, అందరినీ కూల్గా ఉంచుతాడు అనుకున్నప్పుడు హీ షుడ్ హ్యావ్ స్పోకెన్. అది కూడా ఆయన స్ట్రాటజీ ఏమో, అంటే లైట్ తీసుకోవద్దు వీటి గురించి. ఇప్పుడు అది అడిగినా శివాజీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఆపలేదు శివాజీ, ఎందుకు భయ అంటాడు. అదే వాడి గురించి తెలిసిందే కదా, నేను ఎందుకు ఇంకా మధ్యలో వెళ్ళి. వాడు ఆగడు, వీడు ఆపడు, ఎందుకు భయ అంటాడు. ఒకవేళ నేను ఆపినా కూడా నీ ఓన్ని ఆపచ్చు కదా, నన్ను ఎందుకు ఆపావు అంటాడు. అది కూడా ఉంటుంది. సో బట్ యావర్ ఐ ఫెల్ట్ ఈజ్ వెరీ ఈజ్ జెన్యూన్ ఎట్ హార్ట్, వెరీ జెన్యూన్ ఎట్ హార్ట్ నాకు అనిపించింది యావర్. అవును సార్, అది కాక భాషను అర్థం చేసుకొని, భాష రాకపోయినా అసలు సెకండ్ వీక్ థర్డ్ వీక్ వెళ్ళిపోతాడు అనుకున్న యావర్. ఇప్పటి వరకు 14 వీక్స్ ఇప్పటి వరకు అన్ని ఎమోషనల్ అని బ్రెయిన్ గేమ్స్ దగ్గర నుంచి ఫిజికల్ గేమ్స్ ఎలాగా కొట్టేస్తాడు, బ్రెయిన్ గేమ్స్ దగ్గర ప్రతిదీ అన్ని తట్టుకొని వచ్చాడంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకుని తనకి పాపం సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. నిన్న మొన్న అర్జున్ తోటే ఇది నాకే కింద ఉంది అన్నాడు, నాకే కింద ఉంది అన్నాడు. అంటే అర్జున్ అడుగుతున్నాడు నీకే ఏముందిరా కింద అంటున్నాడు. వాడు అనేది నా కీ కింద ఉంది అంటున్నాడు. అదే అంత రాకపోయినా కూడా అతన్ని వెరీ యూ కెన్ ఈజీలీ చదవచ్చండి, ఈజీగా మైండ్ ఎవరి మెంటాలిటీ ఏంటనేది చూడక్కర్లేదు, ఇక్కడి నుంచి వస్తుందా అని మనం ఈజీగా చెప్పచ్చు. ఇన్ని చూడక్కర్లేదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరు క్లోజ్ చేసినప్పుడు చూడండి, ఒక సైడ్కి పెట్టి ఇలా చూస్తుంటాడు, మీరు అబ్జర్వ్ చేయండి. అవును ఇలా చూస్తుంటాడు, ఏ కల్మషం లేని వాళ్ళు చూస్తారు, వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటారు, ఇలా అబ్జర్వ్ చేస్తుంటాడు. అసలు ఏం జరుగుతుంది మనం తెలుసుకునే అర్థం చేసుకోవడానికి. అండర్స్టాండ్. బిగ్ బాస్ ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా అడుగుతాడు ఏంటి అని చెప్పి. నాకు ఇప్పుడు అదే, ఇప్పుడు రేపు గనక ప్రశాంత్ చేయెత్తకుండా అమర్ చేయెత్తకుండా ప్రశాంత్ చెయ్యి నాగార్జున గారు ఎత్తితే మీ పరిస్థితి ఏందా, ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో మనోడు. నాగార్జున గారు భయపడిపోతారు. సో మీ దృష్టిలో ప్రశాంత్ విన్ అవ్వాలని అందరూ అనుకుంటున్నారు, మీరు కూడా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రశాంత్ విన్ అవుతాడు, నా ఒపీనియన్. శివాజీ అదే అంటాడు, పోనీరా వదిలేయరా, పోనీరా. అసలు అరే వదిలేయండి రా అనే మాట శివాజీ ఎన్నిసార్లు అన్నాడు, నాకు క్విజ్ పెట్టాలి నిజంగా సార్. ఈ సీజన్ లో
శివాజీ అనే వ్యక్తి వదిలేయండ్రా వదిలేయమ్మా అని ఎన్నిసార్లు అన్నాడు చెప్పండి. నేను ఒక క్విజ్ పెట్టాలి, ఒక ప్రైజ్ పెట్టాలి దానికి. ఆయనకి అంటే ఆయనకు తెలుసు వాళ్ళు చేస్తున్నది ఏంటి అని. ఈ రోజు కూడా సార్, ఈ రోజు ఎపిసోడ్లో తెలిస్తే యాక్చువల్గా శోభా శెట్టి శివాజీ గారి మీద ఫైర్ అయ్యి వితౌట్ ఎనీ నాన్ సెన్స్ ఆయనను రెచ్చగొట్టి నీకన్నా నేను యాక్టింగ్ బాగా చేస్తాను అని చెప్పడం. ఆయన ఒక ప్రూవెన్ ఆర్టిస్ట్, ప్రూవెన్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ అమ్మాయి ఒక 25 ఏళ్ళ అమ్మాయి వచ్చి ఒక సీరియల్ యాక్ట్ చేసి నీకన్నా నేను బాగా యాక్ట్ చేస్తామని చెప్పడం. ఆయన కూడా దానికి సహనంగానే అమ్మ కంట్రోల్ లూజ్ అవ్వకు, నీ లూజ్ అవ్వకు, బ్యాడ్ అవుతావు నీకే, నువ్వు బయటికి వెళ్ళి చూసుకో. బికాస్ అలా చెప్పడం కూడా ఏమనుకుంటున్నారంటే స్ట్రాటజీ అనుకుంటున్నారు, ఎలివేట్ అవ్వడానికి మీరు అలా చేస్తున్నారు. మాస్క్ ఉంది, ఇది ఉంది అని మాట్లాడు. సో ఇప్పుడు ఓట్స్ అనేది ఇప్పుడు చూస్తున్నారు. శివాజీకి ఏం అవసరం? ఇప్పుడు శివాజీకి పాపులారిటీ లేదా? ఇప్పుడు ఇప్పుడు ఈ షో వల్ల ఫేమస్ అవ్వాలి ఆయన ఏమైనా? లేదు కదా. శివాజీని ఇప్పుడు ఏ మాట కామాట, ఇప్పుడు నిన్న అమర్కి ప్రశాంత్కి అయిన గొడవలో అమర్ ఎక్సెంట్రిక్ అయిపోయాడు. ఇది అదొక పానిక్. నన్ను ఏం చేసుకుంటానో నాకే తెలియదు. నేను అంటే ఎదుటివాడిని ఏం చేయకూడదు, బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ ఒప్పుకో కాబట్టి నిన్ను నువ్వు ఏం చేసేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ అది కూడా తప్పే. అక్కడ యూ కెనాట్ హర్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఎదుటివాడిని ఏమన్నాం కాదు, నిన్ను కూడా నువ్వేం చేసుకోవడానికి లేదు అక్కడ. అది అది ఒప్పుకోడు బిగ్ బాస్ లో. అవును, ఇది ఒక జరిగింది కూడా సార్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రవికృష్ణ అలీ వచ్చి క్లాస్ ని బ్రేక్ చేస్తాడు ఒక సీజన్ లో, దానికి అది కూడా ఒప్పుకోరు బిగ్ బాస్ లో. అంటే ఆ ఎక్సెంట్రిక్ బిహేవియర్ లో గెలిపి నాకు రే కొట్టకండ్రా, రే కొట్టకండ్రా అని ఇది రతిక వద్దు రతిక అని దాంట్లో నుంచి అసలు అమరాన్ని వాడికి ఏమైందని భయం వేసేసింది. అది యాక్ట్ చేస్తున్నాడా? తప్పే. యాక్ట్ చేస్తే తప్పే. నిజంగా అలా అయిపోయాడా? పెద్ద తప్పు. రెండు చెప్పాడు సార్, అది నా స్ట్రాటజీ అని చెప్పాడు. స్ట్రాటజీ అని చెప్పినా తప్పే కదా, అది తప్పే కదా. అది ప్లేయింగ్ విత్ ఎమోషన్స్ కదా. అది నా స్ట్రాటజీ అంటే అలాగా, అది నా స్ట్రాటజీ అంటే అలాగా. నిన్న కూడా అది అంటే రెచ్చగొట్టకరా ఇదిరా అదిరా అని ఏదో తీపోయాడు, కొట్టడానికి తీపోయాడు, యాక్చువల్ గా తోసాడు. అసలు అది ఒక బర్రె లోపలికి అలా తోసాడు. అయినా నువ్వు నూక కన్నా అన్నాడు అంతే. అప్పటికి అన్నానే అన్నాడు. ముఖం పగలిపోతుంది, ముఖం పగలు కొడతా. ఇవ్వు సరే, ఇవన్నీ కోపంలో వచ్చే మాటలు అనుకుందాం సార్. బట్ అయినా సరే మనం ఒక షోలో ఉన్నాము అనేది మైండ్ లో ఉండాలి కదా. బయట చూస్తారు కదా, వీళ్ళ ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంటారు. అండ్ అలా తోసుకుంటూ పాపం అది ఇవన్నీ ఏమవుతాయి, నీకే మైనస్ అవుతాయి, అతనికి ప్లస్ అవుతాయి. అది ఎందుకు అర్థం కావట్లేదు? 100% ఆయననే విన్నర్ అన్న స్టేజ్కి వచ్చేసారు జనాలు కూడా. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రశాంత్ అనే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉండే ఓటింగ్ ప్రకారము అందరినీ చూస్తే యాజ్ ఏ రివ్యూవర్ గా నేను చెప్పేది, యాజ్ ఏ అనలిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, గ్రాఫ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎదిగిందే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఓట్స్ ఎవరికైనా వేస్తే ఎదిగిన దాంట్లో. మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, ఓట్స్ చూస్తారు అంటే నేను ఫస్ట్ సీజన్లో నేను బయటకు వచ్చేసిన తర్వాత 2వ సీజన్ 3వ సీజన్ తర్వాత అనుకుంటా TV9 దేనికో నన్ను పిలిస్తే వెళ్ళాను. అక్కడ బాబు గోగినేని ఒక ఆయన కూడా కంటెస్టెంట్గా వచ్చారు. ఆయన ఎక్కువ డిబేట్లో కూర్చుంటూ ఉంటారు, ఇది అదే. నాకు చెప్పారు బాబు గోగినేని గారితో డిబేట్. బాబు గోగినేని గారితో డిబేట్ అయితే ఏంటి, ఓకే వస్తాను, నాకేంటి భయం, నేను వస్తాను. ఆయనతో ఇలా ఉంటుంది అలా ఉంటుంది, సరే ఎలా ఉంటుంది చూద్దాం. వెళ్ళి కూర్చున్నాను. ఆయన కొంచెం స్లోగా మాట్లాడతారు కదా, సమీర్ గారు మీకు తెలియదండి అసలు ఎలా ఉంటుందో ఈ ప్రొసీజర్ అనేది అని నాకు చాలా ఇష్టం. ఆయన ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఆఫ్టర్ దిస్ థింగ్ అనుకోండి. బట్ ఐ లైక్ ద వే హీ టాక్స్. ఇలా మాట్లాడుతున్నప్పుడు మా ఇద్దరికి ఇదే వచ్చింది. ఓట్స్ ఆర్ కన్సిడర్డ్ అండి, డెఫినెట్లీ ఓట్స్ ఆర్ కన్సిడర్డ్. దాన్ని బట్టే ఎలిమినేషన్. మీరు చెప్పండి, ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది చెప్పండి. యాక్చువల్గా ఫస్ట్ 3 సీజన్స్ యాక్చువల్లీ ఎలిమినేషన్ ప్రజలు ఎవరైతే ఓట్స్ వేస్తారో, ఓట్స్ తక్కువ ఎవరికి వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. ఎవరికి తక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.